అనుక్షణం పోరాటం కనకనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె ఫైలు దగ్ధం కేసులో క్రిమినల్స్ ఎవరు? ఫైళ్ల దగ్ధం విషయంలో జరుగుతున్న ప్రచారం చర్చల్లో నిజమెంత? రాష్ట్ర సిఐడి నిగ్గు తేల్చగలదా? టీడీపీ వ్యతిరేక ప్రచారానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న పెద్దిరెడ్డి వర్గం. సిబిఐ చేతే దర్యాప్తు చేయించుకోమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సవాల్. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉండటానికి ఇష్టపడే నాయకుడు ఒకరు, అదే అధికారం ఉన్నా ప్రజల మధ్యకు వచ్చేందుకు మీనమేషాలు లెక్కించే నేత మరొకరు. మంచి పథకాలు ప్రజలకు అందించినా తగిన ప్రచారం చేసుకోలేకపోయిన జగన్ ఓవైపు, పథకాల అమలు తక్కువే అయినా ప్రచారంలో దూసుకెళ్లే చంద్రబాబు మరోవైపు. 11 సీట్ల నుంచి మళ్లీ పూర్వ వైభవం దిశగా జగన్ పార్టీని పరిగెట్టించగలరా? పొరుగు దేశం బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోటా తెచ్చిన తంట. ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన 26 ఏళ్ల విద్యార్థి నాయకుడు ఒక్కడితో మొదలై దేశాన్ని ఊపేసింది. దేశ ప్రధానినే దేశం వదిలి పారిపోయేలా చేసింది. ఇంతకు ఎవరు ఆ ఉద్యమ యువ నాయకుడు? ఏమిటా బంగ్లాదేశ్ అంతర్యుద్ధం కదా? ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో క్రిమినల్స్ ఎవరు? ఫైళ్ల దగ్ధం విషయంలో జరుగుతున్న ప్రచారం చర్చల్లో నిజమెంత? రాష్ట్ర సిఐడి నిగ్గు తేల్చగలదా? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు తగలపడిపోయి దాదాపు 20 రోజులు కానవస్తుంది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం సంఘటన జరిగిన మరుసటి రోజు తెల్లారే ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ అలాగే సిఐడి చీఫ్ ను రంగంలోకి దింపింది. ఈ అత్యున్నత ఉన్నతాధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో హుటాహుటీన మదనపల్లెకు వచ్చాయి. సంఘటన స్థలాన్ని సందర్శించి నేరగాళ్ల వేటను ముమ్మరం చేశారు. ఈలోగా ఫైళ్లు కాల్పించింది వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అని, కాల్చింది పెద్దిరెడ్డి ముఠా అంటూ స్థానిక టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. ఫైళ్ల దగ్ధం వెనుక పెద్దిరెడ్డి హస్తం ముమ్మాటికి ఉందంటూ సీనియర్ టీడీపీ నేత రాటకొండ వెంకటేష్ చౌదరి ఒకవైపు, కాల్చింది నువ్వు చూసావా, నీ దగ్గరున్న సాక్ష్యాలేంటి అని వైసీపీ సీనియర్ నేత జింకా వెంకటాచలపతి మరోవైపు చేసిన వాగ్వాదం పెద్ద చర్చకు దారితీస్తుంది. ఫైళ్ల దగ్ధం పెద్దిరెడ్డి హస్తం అనే చర్చ మదనపల్లెలో కార్చిచ్చులా వ్యాపించింది. మదనపల్లె పుకార్లకు పెట్టింది పేరు. పుకార్లను సృష్టించడానికి, వ్యాప్తి చేయడానికే ఇక్కడి కొందరు రాజకీయ నేతలు 10 పరక ఇస్తూ నిరంతరం మేపుతుంటారంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. గతంలో మావోయిస్టుల రెడ్ బుక్ లోకి ఎక్కి అలిపిరి బాంబు పేలులలో బయటపడిన ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సంఘటన విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. బాంబు పేలులలో బయటపడ్డాక పోలీస్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మదనపల్లెకు చెందిన ఒక నేత ఊర్లో లేని సమయంలో ఆయన్ను తిరుపతి పోలీసులు అలిపిరి బాంబు పేలుల కేసులో అరెస్ట్ చేసి తిరుపతి కీలక రాజకీయ నేతతో కలిపి ఇంట్రాగేషన్ చేస్తున్నారని, పోలీసులు సదరు 2 నేతలను బీభత్సంగా తమదైన శైలిలో ఉతికి ఆరేస్తున్నారని తీవ్ర ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో ఆ రాజకీయ నేతను క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడిగా చిత్రీకరించి తనని రాజకీయ అనాథగా మార్చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి అండ్ కో విషయంలో ఇదే విష ప్రచారం జరుగుతుందా, లేక నిజంగానే ఫైళ్ల దగ్ధం వెనుక పెద్దిరెడ్డి అండ్ కో హస్తం ఉందా అనేది తేలాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును 2 రోజులకు ముందు సిఐడికి బదలాయించి క్రిమినల్స్ ను పట్టుకొని తీరాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే మాజీ సీఎం జగన్ ఈ విషయంలో మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పెద్దిరెడ్డి చంద్రబాబు గతంలో ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నారని గుర్తు చేసిన జగన్ ఒకానొక సందర్భంలో పెద్దిరెడ్డి చంద్రబాబును కొట్టారని, నాటి నుంచి నేటి వరకు బాబు అండ్ పెద్దిరెడ్డి మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటోందని వెల్లడించారు. ఈ విషయాన్ని చిత్తూరు టీడీపీ నేత రాజసింహ చౌదరి ఖండించారు. పెద్దిరెడ్డి చంద్రబాబును కొట్టలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మదనపల్లెకు చెందిన మరో టీడీపీ నేత మన జన సైనిక్ న్యూస్ ఛానల్తో ఈ దెబ్బలాటకు సంబంధించి మరో కోణాన్ని ఆవిష్కరించారు. నిజంగా పెద్దిరెడ్డి చంద్రబాబు కొట్టుకున్నారని, కేసులు కూడా పెట్టుకున్నారని తెలిపారు. చివరకు కేసుల రాజీ కోసం స్థానిక అప్పారావు వీధిలోని మాధవ్ లాడ్జ్లో చంద్రబాబు మదనపల్లె స్నేహితుడితో పెద్దిరెడ్డి చర్చలు జరిపారని ఆనాడు చిట్టా విప్పారు. ఇంతటితో ఆగని ఆయన తన పేరు వెల్లడించవద్దని చెబుతూ నిజానికి పెద్దిరెడ్డి చంద్రబాబు మంచి మిత్రులని బాంబు పేల్చారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని టీడీపీ అనుకూల టీవీ ఛానళ్లు పెద్దిరెడ్డి అండ్ కోను సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసుకు సంబంధించి పక్షం రోజులుగా ఉతికి ఆరేస్తున్నాయి. తమ టీవీ డిబేట్ల చాకిరేవులో పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన సోదరుడు ద్వారకనాథరెడ్డిని ఫైళ్ల దగ్ధం, భూ కబ్జాల ఆరోపణలతో టారెత్తిస్తున్నాయి. మహా న్యూస్ మదనపల్లెలో 2-3 రోజుల ముందు జనసేన టీడీపీ నేతలతో కలిసి చాకిరేవు డిబేట్ పెట్టింది. పెద్దిరెడ్డి అండ్ కోను మళ్లీ ఆరోపణల నిర్మా పౌడర్తో ఉతికేసింది. ఈ టీవీ పత్రికలు మదనపల్లి టీడీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో తల్లడిల్లిపోయి ఆత్మ న్యూనత మనసుతో మదనపడిన ఎంపీ మిథున్ మదనపల్లె కీలక వైసీపీ నేతకు ఒక అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ దుశ్చర్యకు మేం పాల్పడ్డామని నువ్వు నమ్ముతున్నావా అన్నట్టు వినికిడి. మదనపల్లె పుకార్ల పిట్టల దొరల మజాక తర్వాతి భాగం రేపటి బులెటిన్లో.
ఈరోజు రాజకీయ పక్షాలన్నీ కూడా ఇది వైఎస్ఆర్సీపీ నాయకత్వం చేసి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటి రాజకీయ పక్షాలు కానీ ప్రజలకు కానీ ఎవరైనా సరే కానీ తెలియజేసుకుంటున్నాను. ఇవి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న రికార్డులు కాల్సిన మాత్రాన ఏ నాయకులు లబ్ధి చేసే అవకాశం లేదు. ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్ ప్రాసెస్ విషయంలో ప్రతి ఒక్కటి రెవెన్యూ మండల ఆఫీస్ నుంచి అదేవిధంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ ద్వారా ప్రాసెస్ అయ్యి కలెక్టరేట్లో జరుగుతుందన్నమాట. ఒక్క ఆఫీస్లో రికార్డ్స్ని పూర్తిగా చేసే మాత్రాన ఏ ప్రైవేట్ వ్యక్తులకు దీనికి ఉపయోగపడే అవకాశం ఉండదు. ఇంతవరకు ల్యాండ్ ఎంతవరకు దౌర్జన్యంగా లాక్కున్నారు ఏమన్నా ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు 2 లక్షల ఎకరాల కంటే ఎక్కువ భూమి ఫ్రీ హోల్డ్ అయిపోయింది. దాంట్లో 4,500 ఎకరాలు రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయిపోయిన వాటిని అయితే కానీ జబర్దస్తిగా ఒక్యుపై చేసిన కేసులు చాలా ఈ పట్టాలు హౌస్ సైట్లు అన్నింటి ఎంక్వైరీ చేసి సార్ బాధితులకు ఎప్పటిలోగా న్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు అన్ని కొన్ని కోర్టులు ఉంటాయంటే మరి కోర్టులో టైం పడుతుంది. ఇమీడియట్ గా జస్ట్ దౌర్జన్యం వేసేవాడికి అయితే సార్ గారు 145 కదా, సెక్షన్ 145లో ఆర్డర్ ఇస్తారు. ఉన్నవాడు ఎవరైతే పేరు మీద పోయింది వాళ్ళకి అయితే మదనపల్లెలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో కంప్యూటర్ రికార్డుల గదిని తగలబెట్టడం చాలా హేయమైన చర్య. దీనికి పూర్తి కారణం మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి అని చెప్పి ప్రగాఢంగా ప్రజలందరూ కూడా మేము విశ్వసిస్తా ఉన్నాం. పాపాల పెద్దిరెడ్డి పాపాల చిట్ట ఈ మదనపల్లి రెవెన్యూ డివిజన్లో కంప్యూటర్ గదిలో అక్కడే ఉంది. రాగానిపల్లి వద్ద దాదాపు 900 ఎకరాల భూములకు సంబంధించిన ఫైల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. మెడికల్ కాలేజ్ మదనపల్లిలో ఇచ్చినప్పుడు మెడికల్ కాలేజీని సాకుగా చూపి మదనపల్లి రూరల్ మండలం, నిమ్మనపల్లి మండలాలకు సంబంధించిన డీఫారం పట్టా భూములన్నింటినీ రైతుల వద్ద సేకరించి ప్రభుత్వ అధికారులను తప్పుదారి పట్టించి ప్రజల వద్ద సేకరించిన భూములన్నింటినీ ఇక్కడే నిక్షిప్తమయ్యారు. ఈ పాపాలన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో గతంలో ఇక్కడ పనిచేసినటువంటి 2 ఆర్డీఓలు, ఒకరు వచ్చి పీలేరు కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తూ సస్పెండ్ అయినటువంటి ఆర్డీఓ, ఇంకొక ఆంధ్రప్రదేశ్ ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో దే కెన్ ఏబుల్ టు క్వశ్చన్ చేయొచ్చు, దానికి బాధ్యతను కూడా చేయొచ్చు. తప్పు చేయండి చేయనులను లేకపోతే ఇంకోటి ఏదో చేయడము, దాన్ని ఏదేదో పత్రికల్లో కొన్ని పత్రికల్లో ఏదేదో రాశాడు, కొంతమంది ప్రెస్ మీట్లు ఇచ్చి ఇష్టానుసారం మాట్లాడటము చాలా బాగుండదు. అసలు ఇంతవరకు మేము కూడా కొంచెం సమయం పాటిస్తున్నాం. మీరు చేసేటువంటి కొంతమంది కార్యక్రమాలను మీరు ఎండగట్టాలంటే రోజులు కాదు. సిబిఐకి అప్పగించినా నాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించే ప్రయత్నం చేసేదే కాకుండా వారి ద్వారా నా పేరు చెప్పించే దానికి ప్రత్యేకంగా ఈ కుట్ర చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నారు. గతంలో పుష్కరాల్లో చనిపోయారు చంద్రబాబు ఆధ్వర్యంలో. ఈ మధ్య ఎలక్షన్ అయిన తర్వాత చాలామందిని అతి దారుణంగా హత్యలు చేశారు. మరి చాలామంది చిన్న పిల్లలందరినీ కూడా మానభంగం చేశారు. మరి ఈ వీటిల్లో వేగవంతంగా మీ ప్రభుత్వం పనిచేసిందా? మరి ఏదో అక్కడ రికార్డులు గాలిపోయినాయి, అత్యవసరంగా పోవాలని చెప్పి హెలికాప్టర్ ద్వారా డీజీపీని పంపించి దీని మీద ఒక పెద్ద ఇది కేసు, చాలా ప్రమాదం ఇది. ఈ రాష్ట్రం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యకు వచ్చేందుకు ఉత్సాహం చూపించే నాయకుడు ఒకరు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యకు వచ్చేందుకు జంకుతూ మీనమేషాలు లెక్కించేవారు మరొకరు. వారే ఒకరు సీఎం చంద్రబాబు, మరొకరు మాజీ సీఎం జగన్. వీరిద్దరి మధ్య తేడా ఇదే. తనకు 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కారని ఆవేదన ఉన్న చంద్రబాబు త్వరగా కోలుకుని వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజలతోనే ఉన్నారు, చివరకు ప్రజల మనిషిగానే జీవించారు, మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు. ఇక జగన్ విషయాన్ని
విషయాన్ని తీసుకుంటే 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన జనాలను కలుసుకున్న అనేక నిర్బంధాల మధ్య ఆయన ప్రజల మధ్యకు వచ్చారు. పరదాలు కట్టించుకోవడం, చెట్లు నరికించడం, ప్రత్యర్థులను గృహ నిర్బంధాలు చేయడం వంటివి కొనసాగించారు. అది కూడా పెద్దగా లేదు. ఇక ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలను మాత్రమే ఇచ్చిన తర్వాత అసలు ప్రజలను కలుసుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు. మరి చంద్రబాబు ఎందుకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య ఉంటున్నారనేది ప్రశ్నే. ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యమే, అయితే వారి మధ్య ఉన్నామన్నది మరింత ముఖ్యం. ఇదొక స్వాంతన, ఓదార్పు. అదే కీలక సూత్రాన్ని చంద్రబాబు అనుసరించారు. తాను చేసింది చెప్పుకునేందుకు, చేయాల్సింది చెప్పుకునేందుకు ప్రజల మధ్య ఆయన ఉన్నారు. తాజాగా చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసింది ఏమీ లేదు, కానీ వారి మధ్య ఉన్నారు. నేతన్నలను కలుసుకున్నారు. వారికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వారికి లక్షల సొమ్ము కానుకగా కూడా ఇవ్వలేదు. కానీ తాను స్వయంగా వెళ్లి వారిని కలుసుకున్నారు. 2 చీరలు కొన్నారు. దీంతో చంద్రబాబు హైలైట్ అయ్యారు. కానీ జగన్ హయాంలో చేనేత దినోత్సవం నాడు నేతన్న నేస్తం కార్యక్రమాన్ని అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 69,000 మందికి 18,000 రూపాయల చొప్పున సాయం చేశారు. కానీ ఇదంతా తాడేపల్లి నుంచే చేసేశారు. ఫలితంగా ఆయనకు ప్రచారం లభించలేదు. అదే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేతన్నల మధ్య ఉంటే ఆ కిక్కు వేరేగా ఉండేది. మొత్తానికి అటు చంద్రబాబుకు ఇటు జగన్కు తేడా ఇదే. విషయం ఏదైనా ప్రజల మధ్య ఉంటే కొన్ని అపోహాలు తొలగిపోతాయి. ఈ చిన్న లాజిక్ ను కూడా జగన్ మిస్ చేసుకున్నారు. తమ అర్జీలకు ధృవపత్రాలు మంజూరు చేసి సర్టిఫికేట్ ఇవ్వాలని కోరిన దరఖాస్తుదారులకు అక్కడి సెక్రటరీగా పనిచేస్తున్న అధికారి ఇచ్చిన సమాధానం తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే ఎలుకలు వచ్చి నవాబుకోట పంచాయతీ ఆఫీసులోని ప్రింటర్ వైర్ కట్ చేశాయి. నన్ను ఏం చేయమంటారు? ఇది స్వయాన పంచాయతీ సెక్రటరీ చెప్పిన మాటలు అని బాధితులు వాపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం నవాబుకోట పంచాయతీలో ప్రింటర్ రిపేర్ కి వచ్చి 2 నుంచి 3 నెలలైంది. ప్రస్తుతానికి ప్రింటర్ కూడా లేని పరిస్థితిలో మా యొక్క పంచాయతీ నడుస్తోంది. పంచాయతీ కార్యదర్శి విష్ణు కావ్యని అడిగితే చుట్టుపక్కల పరిసరాల్లోని ఉండే ఎలుకలు వచ్చి నవాబుకోట పంచాయతీ ఆఫీసులోని ప్రింటర్ వైర్ కట్ చేశాయని సమాధానం వస్తోంది. విషయానికి వస్తే పంచాయతీ కార్యదర్శిని రిపేర్ చేయించవచ్చు కదా అని అడిగితే మీరు నన్ను కాదు అడిగేది, సర్పంచ్ని అడగండి అని జవాబు ఇచ్చి ఫోన్ కట్ చేస్తా ఉన్నారని సంబంధిత అర్జీదారులు మీడియా ముందు చెప్పారు. భూమి దాఖలాలు అడుగుతారని ప్రింటర్ రిపేర్ చేయని పంచాయతీ సెక్రటరీ మదనపల్లి ఫైల్స్ కి నవాబుకోట సెక్రటరీకి ఉన్న సంబంధం ఉందా అని ఇక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. ఊరిలో ఉన్న లైట్లు వెలిగి 2 నుంచి 3 నెలలైంది. పెద్ద పొంగుపల్లి, నవాబుకోట మరియు బెట్టకొండ గ్రామాల్లో వెలగని వీధి దీపాలు. ఫిర్యాదు చేసినా పట్టించుకొని పంచాయతీ అధికారి రిపేర్ చేయమని అడిగితే ప్రజలపై అధికార మదంతో తిరగబడుతున్నారు. నిర్లక్ష్యం సమాధానాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న స్థానిక సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని, పై స్థాయి అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మారిన టెక్నాలజీ ఓవైపు, మనిషి కమర్షియల్ లైఫ్ మరోవైపు యాంత్రిక జీవనం మధ్య సతమతం అవుతున్న నేటి తరుణంలో మానవతా విలువల వైపు చూసేవారు అరుదనే చెప్పాలి. అలా మానవతా దృక్పథంతో కొంతైనా సమయం కేటాయించాలనుకునే వారికి మదనపల్లిలో టక్కున గుర్తుకు వచ్చే సంస్థ దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాల. కొందరు తమ పిల్లల జన్మదిన ఆడంబరాలు పక్కన పెట్టి వెలుగు సంస్థలోని బదురులతో కలిసి ఒక్కరోజు గడపడం చాలా శుభ పరిణామం చెప్పొచ్చు. ఈ కోవకు చెందిన మానవతావాది శ్రీ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన తన జన్మదిన వేడుకలను వెలుగు చిన్నారుల మధ్య నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. పీలేరు మండలం కుమ్మరపల్లె పంచాయతీ తిమ్మాపురం గ్రామ వాస్తవ్యులు, వివిధ వాణిజ్య రంగ ప్రతిభావంతుడు, దాతృత్వశీల జాగృతి సంస్థల వ్యవస్థాపకుడు, సామాజిక సేవాభిలాషి, సాయికృప వృద్ధాశ్రమ దార్శనికుడు డాక్టర్ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి శ్రీ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత చదువులు, వైద్య సేవలు, ఎన్నో వృద్ధాశ్రమాలకు తన చేయూతనందిస్తున్నారు. దీనిలో భాగంగా డాక్టర్ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి జన్మదినం సందర్భంగా ట్రస్ట్ ప్రోగ్రామింగ్ మేనేజర్ జె శశికుమార్ రెడ్డి, విజయారెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ పి రామాంజనేయులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ మేనేజర్ పి రామాంజనేయులు వెలుగు సంస్థకు విచ్చేసి చిన్నారులను, వృద్ధులను ప్రేమతో పలకరించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. డాక్టర్ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన సందర్భంగా వెలుగు సంస్థలో చిన్నారులతో కేక్ కట్ చేయగా అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులకు పేస్ట్లు, బ్రష్లు, డెటాల్ సోపులు అందజేశారు. అనంతరం చిన్నారులకు మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ముందు కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ టి రామాంజనేయులు, వెలుగు ప్రిన్సిపాల్ లీనా కుమారి, సిబ్బంది, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గ పాఠశాలల నూతన చైర్మన్లతో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. మొలకల చెరువులోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ
సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జయచంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాలల చైర్మన్ ఎన్నికలు చాలా సజావుగా జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వంలో లాగా అక్రమంగా అన్యాయాలతో కూడిన రాజకీయం మన ప్రభుత్వం చేయలేదని ప్రశంసించారు. మొత్తం 370 పాఠశాలలో టీడీపీ జనసేన కలిసి 368 పాఠశాలల చైర్మన్ పదవులు సాధించుకున్నాయన్నారు. ఇలాగే భవిష్యత్తులో జరిగే లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఇలాగే సజావుగా జరుపుతామని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు, మండల కన్వీనర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ అంతర్యుద్ధం పరిస్థితులు ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితులకు కారణం సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలు అంశం. రిజర్వేషన్లపై విద్యార్థి నాయకుడు ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఒక్కడితో మొదలైన ఆ ఉద్యమం నేడు యావత్ దేశానికే పాకింది. ఆ ఉద్యమం ప్రభావం చివరకు దేశ ప్రధానిని పదవి చ్యుతిరాలని చేసింది. అదే ప్రధాని దేశాన్ని విడిచి వెళ్లేలా చేసింది. ఆ తర్వాత ఆ ఉద్యమం కాస్త దారి తప్పి నేడు నెత్తురుకెక్కేలా చేస్తోంది. దీంతో బంగ్లాదేశ్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇంతకీ బంగ్లాదేశ్ లో ఇంతలా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆ విద్యార్థి నాయకుడు ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 26 ఏళ్ల విద్యార్థి నాయకుడు ఒక యూనివర్సిటీలో మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని తొలుత ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆ ఉద్యమం బంగ్లాదేశ్లోని ప్రతి నడుబొడ్డుకు చేరింది. దీంతో ఇప్పుడు ఆ విద్యార్థి నాయకుడు హాట్ టాపిక్ గా మారాడు. 26 ఏళ్ల యువకుడు చేపట్టిన ఉద్యమం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం మాత్రమే కాదు, ఏకంగా తీవ్ర రాజకీయాల్లో కొమ్ములు తిరిగిన షేక్ హసీనాను దేశం విడిచి వెళ్లేలా చేసిన ఆ యువకుడు కోసం గూగుల్లో చర్చ మొదలైంది. రిజర్వేషన్లపై నహీద్ ఇస్లాం ఉద్యమం బంగ్లాదేశ్లో ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లాం ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. నహీం ఇస్లాం చేపట్టిన ఉద్యమం ఇప్పుడు బంగ్లాదేశ్ను కుదిపేస్తోంది. రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు చేపట్టాలని నహీద్ ఇస్లాం డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అంశంపై మొదలైన ఉద్యమం చివరకు షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలేలా చేసింది. ఇకపోతే నహీద్ ఇస్లాం ప్రస్తుతం ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతున్నాడు. అంతేకాదు మానవ హక్కుల కార్యకర్త కూడా. విద్యార్థి ఉద్యమ సంఘానికి జాతీయ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పించాలని సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ నహీద్ ఇస్లాం ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. రిజర్వేషన్ల సంస్కరణలను కోరుతూ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. ఈ ఉద్యమం దేశంలోని అన్ని యూనివర్సిటీలకు పాకింది. రిజర్వేషన్లపై ఉద్యమం ఉగ్రరూపం దాల్చడంలో క్రియాశీలకంగా మారారు. చివరకు ఈ ఆందోళనలో దాదాపు 300 మందికి పైగా మరణించారు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ ను నియమించాలని నహీద్ డిమాండ్ చేశారు. దీంతో యూనస్ ను మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించడం జరిగింది. విద్యార్థి నాయకులను షేక్ హసీనా ఉగ్రవాదులతో పోల్చడంతో నహీద్ ఇస్లాం ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశాడు. ఈ క్రమంలో షాబాగ్లో నిరసనలో కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు కట్టెలు పట్టుకున్నారని, ఒకవేళ ఇవి పనిచేయకుంటే ఆయుధాలు పట్టుకుంటారని షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె ఫైలు దగ్ధం కేసులో క్రిమినల్స్ ఎవరు? ఫైళ్ల దగ్ధం విషయంలో జరుగుతున్న ప్రచారం చర్చల్లో నిజమెంత? రాష్ట్ర సిఐడి నిగ్గు తేల్చగలదా? టీడీపీ వ్యతిరేక ప్రచారానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న పెద్దిరెడ్డి వర్గం. సిబిఐ చేతే దర్యాప్తు చేయించుకోమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సవాల్. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉండటానికి ఇష్టపడే నాయకుడు ఒకరు, అదే అధికారం ఉన్నా ప్రజల మధ్యకు వచ్చేందుకు మీనమేషాలు లెక్కించే నేత మరొకరు. మంచి పథకాలు ప్రజలకు అందించినా తగిన ప్రచారం చేసుకోలేకపోయిన జగన్ ఓవైపు, పథకాల అమలు తక్కువే అయినా ప్రచారంలో దూసుకెళ్లే చంద్రబాబు మరోవైపు. 11 సీట్ల నుంచి మళ్లీ పూర్వవైభవం దిశగా జగన్ పార్టీని పరిగెట్టించగలరా? పొరుగు దేశం బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోటా తెచ్చిన తంట. ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టిన 26 ఏళ్ల విద్యార్థి నాయకుడు ఒక్కడితో మొదలై దేశాన్ని ఊపేసింది. దేశ ప్రధానినే దేశం వదిలి పారిపోయేలా చేసింది. ఇంతకు ఎవరు ఆ ఉద్యమ యువ నాయకుడు? ఏమిటా బంగ్లాదేశ్ దేశ్ అంతర్యుద్ధం కదా? క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం, జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.